తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణంలో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ను బైకుతో ఢీకొట్టిన ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రాముకు తలకు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం పట్టణం కాల్వొడ్డు డంకన్ డ్రైవ్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రోజువారీ వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి భద్రత, మద్యం మత్తులో వాహనాల నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని గమనించిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాము అతణ్ణి ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసు సూచనలను లెక్కచేయకుండా ఆ వ్యక్తి వేగంగా బైకును నడుపుతూ కానిస్టేబుల్ రామును నేరుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రాముకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు, సహచర పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన కానిస్టేబుల్ను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ రాముకు అత్యవసర చికిత్స అందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మద్యం మత్తులో బైకు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ణి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన కేసుల కింద అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు సహించబోవని, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఖమ్మం జిల్లా ప్రతినిధి సతీష్ నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు. सर पेट्रोल का रहे हैं